సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రోజుతో 47 ఏళ్ళు పూర్తవుతుంది అంటున్నారు. అతి పిన్న వయసులోనే 28 సంవత్సరాల వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 30 ఏళ్ళకే మంత్రి అయ్యారని కూడా. సో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బాబు గారికి ఇది ఎలా సాధ్యమైంది రాజకీయాల్లో అడుగుపెట్టి? అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన బ్రాండ్ కానీ ఆయన ఇమేజ్ కానీ ఎక్కడా తగ్గట్లేదు. సో ఇది ఎలా సాధ్యమైందంటారు ఆయనకి? ప్రతి వ్యక్తికి కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తారు. అవకాశాలని దుర్వినియోగం చేసుకునేవాళ్ళు దుష్టులుగా మిగిలిపోతారన్నమాట. కొంతమందికి రాజకీయం అనేది ప్రజల కోసం కాదు, వాళ్ళ స్వలాభాపేక్షణ కోసం, వాళ్ళ స్థిర స్థిరాస్తులు పెంచుకోవడానికి కొంతమంది రాజకీయం అనేటటువంటి ముసుగు తగిలించుకుంటారు. ఈ మధ్య భారతదేశంలో ఏమైందంటే స్వతంత్రాకాంక్షలు కోసం అప్పుడు జరిగిన రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చూసాం, కానీ సర్వం పోగొట్టుకున్న రాజకీయ నాయకులు మనం చూసాం. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో 190% సర్వం నాకేసే రాజకీయ నాయకులు తయారయ్యారు. అంటే ప్రజా సంక్షేమం కన్నా కూడా మనం బాగుంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి భావజాలంలో నేటి రాజకీయం తయారైంది. ఇది మారాలి. ఇది మారాలంటే ఏం చేయాలంటే పాలకుల్లో పరివర్తన రావాలి. పాలకుల్లో పరివర్తన రావాలంటే ఒక విజన్. ఆ విజన్ ఎలా ఉంటుందంటే పరిస్థితుల్ని అనుకూలంగా అంచనాలు వేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది రాజుకున్నటువంటి లక్షణం. ఆ లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ముందే అంచనా వేస్తాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందా అనేది ముందే అంచనా వేసి దానికి కావాల్సినటువంటి సంస్కరణలకి బీజం వేస్తాడు. అది ఆయనకి చెడై వస్తుంది. సంస్కరణలకు ఎప్పుడైతే బీజం వేస్తాడో చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అవి అతనికి ఏకుమేకు అవుతుంటాయి. ఇది కాలం చెప్పిన సత్యం. ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు ఎప్పుడైతే మొదలుపెట్టాడో 99లో అది విద్యుత్ సంస్కరణలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. విద్యుత్ ఉద్యమాలు జరగడం అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఒకటి అలజడి సృష్టించడం, కుర్చీ నుంచి దింపేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 మధ్యకాలంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. 2009లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సి ఉండే, కానీ రాజకీయాన్ని అంచనా వేయటంలో అంచనాలు తలకిందలైపోతే ఏంటంటే ఒక ప్రళయాలకి దారితీస్తుంది. అది కూడా చూశారు చాలామంది. ఎందుకని నేను అంటున్నా అంటే 2009లో గెలిచింది చంద్రబాబు నాయుడు, ఓడిపోయింది రాజశేఖర్ రెడ్డి. కానీ గెలిచి రాజ్యలక్ష్మి రాజ్యం చేయకుండా ఆయన పైలోకాలకి వెళ్ళిపోయాడు, పరలోకాలకి. కిరణ్ కుమార్ రెడ్డి రోసి ముఖ్యమంత్రి అవడం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ రోజు ప్రజారాజ్యం అనే పార్టీ అడ్డుగోడలాగా నిలబడింది. చంద్రబాబు నాయుడు గెలుపుని అడ్డుకున్న పార్టీ ఆనాడు ప్రజారాజ్యం. అతి తక్కువ మెజార్టీతో చాలా తెలుగుదేశం పార్టీ విజయానికి దగ్గర వచ్చి ఓడిపోయినారనమాట. సరే, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, అందరూ చూసాం. అదే 2009లో కానీ తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి కానీ వచ్చి ఉంటే రాష్ట్ర విభజన కూడా జరిగి ఉండేది కాదు. ఇది ఒక పెద్ద పెను నాందికి రాష్ట్ర విభజనకు కూడా దారితీసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల రాష్ట్రం 2 ముక్కలుగా ఇడిపోవటం కూడా జరిగింది. తర్వాత 2014లో మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డని కొంచెం అప్పుడప్పుడే దాన్ని అన్నీ సర్దుకుంటున్న మూమెంట్లో ఒక ప్రళయంలాగా వచ్చి పడింది. ఆ ప్రళయం వచ్చి పడినప్పుడు కూడా ఎప్పుడు కూడా చలిసీమల చేత చిక్కే సావధ సుమతని బద్దెన్ గారు రాసినట్టు, బద్దెన సుమశతకంలో చెప్పినట్టు 14 అయిపోయి 19 ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వ్యాలిడ్ పాయింట్ ఉంది. నేను పరిశోధన చేసిందంటే ఆ రోజు జనసేన పార్టీ కానీ 2019లో విడిగా పోటీ చేయకుండా కలిసి కానీ పోటీ కానీ చేస్తుంటే మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చేది. జనసేన పార్టీ చీల్చిన ఓట్లతోటే ఏమైందంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది 19లో. మళ్ళీ 2024లో ప్రజలు ఎన్ని ఆలోచన చేసి
విఘ్నుడైనటువంటి వాడు కావాలా, రాజనీతిజ్ఞుడు కావాలన్న ఉద్దేశంతో మన జట్టు కట్టి కూటమిగా ఎలక్షన్లోకి పోతే ఏమైంది, అవతలోడికి డిపాజిట్ కూడా లేకుండా పోయిండు. అంటే ప్రజలు ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి అలవాటు చేశారు రాజకీయ నాయకులు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తాయి. ఇవాళ జర్మనీ తీసుకున్నా, స్విట్జర్లాండ్ తీసుకున్నా ప్రజలు అక్కడ ఆ ప్రభుత్వాలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పీజీ టు కేజీ దాకా ఉచిత విద్య అందిస్తారు. ఏది అంటే కేజీ నుండి పీజీ వరకు ఏం చదువుకున్నా ఉచితంగా ఆ దేశ పౌరుల బిడ్డలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. నేటి భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా పౌరులందరి పిల్లలకి ఉచితంగా నాణ్యమైన విద్య అందించే దానిలో చాలా దూరంలో వెనకబడి ఉంది ప్రభుత్వం. 2, అక్షరాస్యత విషయంలో ఒకప్పుడు అక్షరాల మీద గ్రామం ఉద్యమం జరిగింది. ఈ జరిగిన సమక్షంలో నేటికి ఇప్పుడు కూడా అక్షరాస్యత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా నీచ స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే అక్షరాస్యతను స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా సంపూర్ణ అక్షరాస్యతని సాధించలేని దుస్థితిలో నేడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇవాళ అంతరిక్షం దాకా మనం పోతున్నప్పటికీ కూడా అక్షరాస్యత మీద ఇప్పుడు 72% ఉంది ఇప్పుడు అక్షరాస్యత శాతం. మణిపూర్ తీసుకున్నా, మేఘాలయ తీసుకున్నా, కేరళ తీసుకున్నా మన కాడికి వెనకబడ్డ రాష్ట్రాల్లో 100% అక్షరాస్యత ఉంటే మన రాష్ట్రాలు ఇది సంపూర్ణ అక్షరాస్యత దిశగా ఎప్పుడు మనం కలలు సాకారం చేస్తాం. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తి రాజకీయంలో ఒక సామాన్యమైన కుటుంబంలో వింటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 4 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అంటే ఆషామాషా విషయం ఏం కాదది. అంటే ఉద్దండులు ఉంటారు రాజకీయాలు. తర్వాత మహా తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. వీటన్నిటిని దాచుకొని సింహాసనం మీదకి రావడం అంటే ఆషామాషి విషయం. చంద్రబాబు నాయుడు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి 4 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అంటే అతని జీవిత చరిత్ర ధన్యమైందనే చెప్పొచ్చు. ఒక రకంగా పరిమాణ క్రమాలు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ చాలా కొత్త సంస్కరణలు చేస్తున్నాడు. నేషనల్ హైవేలు అయితేనేమి, డ్వాక్రా మహిళలు అయితేనేమి, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఇట్లా ఆడవాళ్ళకి ఆరాధ్య దైవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చేసినప్పుడు ఆడపిల్లలకి ఇవాళ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత ఆత్మగౌరవాన్ని ఇప్పుడు ఆస్తి హక్కులో వాటా ఇచ్చినోడు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ అయితే సమాన హక్కు ఇచ్చేదే. ఆడపిల్లలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా అనుకుంటే వాళ్ళకి ఆత్మగౌరవంతో పాటు విజ్ఞానాన్ని అందించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేశాడు. కాబట్టి ఇవాళ ఆడపిల్లలకి సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకి ఆర్థిక పరిపక్వతని డ్వాక్రా మహిళల ద్వారా అయితేనేమి వాళ్ళ చదువుకుంటే మనం కూడా రథసారథులుగా తయారవచ్చు, ఎంటర్ప్రైనర్లుగా ఆడపిల్లలను మార్చిన చరిత్ర చంద్రబాబు నాయుడికి దక్కద్దని చెప్పగలను. కాబట్టి ఒక విఘ్నుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ఏం జరగద్దు అనేది ప్రత్యక్ష నిరతం. కొండల్లో గుట్టలుగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో భాగ్యనగరం అందరి సౌభాగ్యనగరంగా విలసిల్లిందంటే సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని సృష్టించినటువంటి మహాయోగి అని చెప్పొచ్చు. అంటే కొండలు గుట్టలుగా ఉన్నటువంటి హైదరాబాదులు మహానగరంలో భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరం అని వివిధ రాష్ట్రాల వచ్చి ఇక్కడ బతుకుతున్నారంటే ఆ కొండల్లో గుట్టల్లో సైబరాబాద్ అనే ఒక నూతన మహానగరాన్ని నిర్మించినటువంటి మహాశిల్పి అని కూడా చెప్పొచ్చు. అందువల్ల ఇప్పుడు కంప్యూటర్లు కూడిపెట్టమన్నటువంటి కమ్యూనిస్టులు కూడా ఈరోజు కంప్యూటర్నే వాడుకుంటున్నారు. సెల్ ఫోన్లు కూడిపెడతాయి, కంప్యూటర్లు కూడిపెడతాయి అన్నటువంటి కమ్యూనిస్టులు కూడా దాన్ని డిజిటల్ వేగాన్ని నేడు అందిపుచ్చుకొని వాళ్ళ భావజాలాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటారంటే వాళ్ళ మీటింగ్లన్నీ పెట్టుకుంటారు. దానికి కూడా ఆద్యుడు చంద్రబాబు నాయుడు. కమ్యూనిస్టులకు కూడా కనువిప్పు కలిగించినాడని మాత్రం చెప్పగలను. చంద్రబాబు నాయుడు లాంటిటువంటి ముందు చూపు గల ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి అవసరం. ఆయన పరిపూర్ణంగా నిండు నూరేళ్లతో ఉండి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన సర్వం త్యాగం చేస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకొని రాష్ట్రం అధోగతి పాలైనప్పుడల్లా చంద్రబాబు నాయుడు అవసరం గుర్తిస్తున్నారు ప్రజలు. కాబట్టి ప్రజల హృదయాల్లో నుంచి చెరగపోని ముద్ర వేసుకొని ఉన్నాడు. అది ఎక్కడికి బాదు. దాదాపుగా ఆయన సృష్టించిన ఐటీ విప్లవం కారణంగా 100 దేశాల్లో ఈరోజు తెలుగు బిడ్డలు ఉన్నారు అంటే కారణం ఏంటంటే ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన నిలువు తెలిసి వచ్చింది. ఆయన జైలుకు బానంత రోజులు ఆయన నిలువు తెలియలే. ఎప్పుడైతే ఒక ముష్కరుడు
ఒక తెలుగు జాతి ద్రోహి, ఒక కలికాల జగనాసురుడు, ఒక రాయలసీమ గజ దొంగ, ఒక పులివెందుల పాపులో ఎస్కోబారు. వాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిండో ఒక అసురుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా విశ్వవ్యాప్తం అయిపోయింది. అప్పుడు దాకా తెలియల. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇంకా తెలుగు నేల ప్రజలు వదులుకోరు. ఆయన బతికున్న రోజులు ఆయనే ముఖ్యమంత్రి సీమాంధ్ర నేలకి, అది మాత్రం నేను రాసియగలను. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు ఐకే గుజరాలు, దేవగౌడ్ ఉన్నారు కదా, అప్పుడు ప్రధానమంత్రిగా ఉండమనింది చంద్రబాబు నాయుడిని. ఒక్కొక్కరు ఏంటంటే పదవుల కోసం ఏ పారంభోగ పనులైనా చేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అవ్వదలుచుకుంటే ప్రధానమంత్రి అయిపోయిండేవాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితుల్ని ముందే అంచనా వేస్తాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నేను కాదులబ్బా మీరు ఒకరు ఉండండి అని చెప్పి ఆ రోజు దేవగౌడని ప్రధానమంత్రి చేసినటువంటి వాళ్ళు. దేవగౌడ ప్రధానమంత్రికి అయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు ఈరోజు మనం కర్ణాటకలో చూసుకుంటే 2 ఎంపీలు 2. ఎందుకు అంటే పార్టీలు ఏదైతే ఉంటాయో ఒక జాతి లక్షణంగా ఆ జాతి మొత్తానికి ఒక ఐకాన్గా ఉంటుంది. ఇలా తెలుగువారికి ఐకాన్ లాగా ఉండేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏంటంటే తెలుగు ప్రజల ఆస్తి. అది చంద్రబాబు నాయుడు కను ఎన్టీ రామారావు కనే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం పతాకం తెలుగుదేశం పతాకం. ఆత్మగౌరవ నినాదం ఏదైతే ఉందో తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆత్మగౌరవ పతాకం తెలుగుదేశం పతాకం. కాబట్టి తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటారు. అందువల్ల ఇదేదో ఒక కులానికి అంటగడదామనో ఒక మతానికి అంటగట్టడం అంటే కుదరదు. తెలుగు జాతి బతికున్నంతకాలం తెలుగుదేశం జెండా అనేది ఉంటుంది. ఆ జెండా ఎవరు మోస్తారనేది అది సెకండరీ విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా పోషిస్తారు. అంటే ఇక్కడ మనకి జాతి అని ఎందుకు ఇప్పుడు తమిళం ఉంటుంది. తమిళనాడులో తీసుకున్న వాళ్ళకి భాష మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. ఇప్పుడు త్రిభాష సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తమిళియన్స్. ఇవాళ మన జాతీయ విధానాల్లో దక్షిణ భారతదేశాల పాత్ర ఏంటి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. నేను అంటుండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సమయస్ఫూర్తి దూరదృష్టి కానీ లేకపోతే ఏమవుద్దంటే మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఒక్కొక్కసారి కూడా ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదని విష్ణు శర్మ గారు చెప్తుంటారు. అంటే 2019 ఎలక్షన్కి 6 నెలల ముందు అప్పుడు దాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలతో ఏం చేశాడు, తన ప్రభుత్వాన్ని తానే ముంచుకున్నటువంటి పరిస్థితి. అందుకని నేననేది ఏంటంటే గతం గతః కృష్తో నాస్తి దుర్భిక్షం. ఒక చిన్న స్టెప్ వల్ల ఏమైనాడు, ఒక అసురుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నాశనం అయిపోయింది. వ్యక్తి నాశనం కావటం వేరు, ఒక రాష్ట్రం నాశనం అయ్యటం కూడా. ఒకడు స్వార్థం కోసం ఒక రాష్ట్రాన్ని బలి చేశాడు. ఒకడు ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశాడు. కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచోచ్చుడు కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కూటమికి బీటలు వార్చకుండా ఒక పెద్ద మనిషి తరహాతో చంద్రబాబు నాయుడు యొక్క సేవలో రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఎంతో అవసరం. కాబట్టి అటు రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలా. ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయంటే ఈ కూటమిని ఇచ్ఛిన్నం చేయడానికి సహస్రదా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటిని ఇప్పటికప్పుడు అంచనా వేసుకొని ఈ కూటమిని ఇచ్ఛిన్నం కాకుండా ఐకమత్యమే మహాబలం అన్నట్టు ఐకమత్యంతో ఈ కూటమిని కానీ నిలబెట్టుకొని 2029లో మళ్ళీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి కానీ రాగలిగితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా దేశం కూడా ముందుకెళ్ళిపోద్ది. అయితే ఇంకొక చంద్రబాబు నాయుడికి ఒక ఛాన్స్ అయితే గొప్ప అవకాశం ఉంది. భగవంతుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి అవకాశం ఇవ్వాలని కూడా నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లు 25 కానీ తెలుగుదేశం పార్టీ గెలిచిన నాడు దేశానికి ప్రధానమంత్రి 100% చంద్రబాబు నాయుడు అవుతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 25 ఎంపీలకు 25 తెలుగుదేశం పార్టీ కానీ గెలగలిగితే ఆ ఛాన్స్ పుష్కలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడి ఉంది, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదనే మనుగడ కొనసాగిస్తుంది. ఇవాళ 240 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చుంటే దాంట్లో 16 సీట్లు తెలుగుదేశం పార్టీ 16 సీట్లు, దాంట్లో 12 సీట్లు నితీష్ కుమార్, ఈ 2 కలుపుకుండాలకి 28 సీట్లు. ఇవాళ దేశ భవిష్యత్తుని
దేశాన్ని ప్రధానమంత్రి పీఠాన్ని కాపాడుతుండేది అటు బీహార్ నితీష్ కుమార్ గారు, మన తెలుగు బిడ్డ అయిన చంద్రబాబు నాయుడు. ఇటు తెలుగుదేశం పార్టీ, ఆడ జనతాదళ యునైటెడ్, ఈ రెండు కలిపి దేశానికి ఇలా. అందువల్ల ఏంటంటే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు 25 ఎంపీలు కానీ చేతిలో ఉన్నాయంటే దేశానికి ప్రధానమంత్రి అవటం అనేది అది గొప్ప విషయమేం కాదు. ఆ అవకాశం భగవంతుడు అనేవాడు ఏదో ఒక రూపంలో, నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడికి ఆ ఏడుకొండల వెంకటేశ్వరరావు ఆ పరిపూర్ణ ఆయుష్ కానిస్తే ఏదో ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి అయి తీరుతాడు. పివి నరసింహారావు తర్వాత ఇంకొక తెలుగు బిడ్డ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది జరిగి తీరద్దనైతే నాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉంది.